లక్షణాలు తెలుసుకున్నాము. ఎప్పుడైతే పేషెంట్ మా దగ్గరికి ఈ వ్యాధి లక్షణాలు వచ్చాయనుకోండి, మనము వారిని ఏ విధంగా ఇన్వెస్టిగేట్ చేస్తారో మనం తెలుసుకుందాం. రాగానే వ్యాధి లక్షణం తెలుసుకున్న తర్వాత వారికి కొన్ని పరీక్షలు చేపిస్తాం. ఒకటి కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్. దానిలో ఏం తెలుస్తుందంటే ఇన్ఫెక్షన్ ఉందా లేదా, ఏదైనా రక్తం పోతుందా అనేది తెలుస్తుంది. దాంతోపాటు ఎన్ని బ్యాక్టీరియా మూత్రం ఉన్నాయని తెలిసిపోతుంది. ఈ ఇన్ఫెక్షన్ గురించి తెలిసిపోతుంది. నెంబర్ 2 సీరం క్రియాటిన్ టెస్ట్. ఆల్రెడీ నేను చెప్పినాను, కొద్ది మందికి పేషెంట్లకు క్రియాటిన్ అంటే కిడ్నీ పనితనం తగ్గడం వల్ల క్రియాటిన్ పెరుగుదలతో మాకు వచ్చే అవకాశం ఉంది. అందుకని సీరం క్రియాటిన్ చేపిస్తాం. మూడవ టెస్ట్ ఏంటంటే అల్ట్రాసౌండ్ అబ్డామినల్ రిలీజ్. దాంతోపాటు ఈ అల్ట్రాసౌండ్ అబ్డామిన్‌తో పాటు మేము పోస్ట్ వైర్ రెసిడ్యూ, మూత్రం పోసిన తర్వాత ఎంత మిగులుతుందో చూస్తాం. ఈ సౌండ్ స్కాన్‌లో ఏం తెలుస్తుందంటే కిడ్నీ సిట్యుయేషన్, కిడ్నీలో వాపు ఉందా లేదా. నెంబర్ 2 మూత్రం సంచి థిక్‌నెస్. యూజువల్‌గా మూత్రం సంచి థిక్‌నెస్ అబ్‌స్ట్రక్షన్‌లో మూత్రం నాళంకి అంటే మూత్రం సంచికి ఏదైనా అడ్డు ఉంటే మూత్రం నాళం థిక్‌నెస్ పెరుగుతుంది. అది చూస్తాము. మూడోది ప్రోస్టేట్ గ్లాండ్ సైజ్. ఎంత గ్లాండ్ సైజ్ ఉందో చూస్తాము. నాలుగోది మూత్రం పోసిన తర్వాత ఎంత మిగిలిపోతుందో చూస్తాం. ఒకవేళ ఎక్కువ మిగులుతుంది అంటే సింప్టమ్స్ ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది. ప్రోస్టేట్ ట్రీట్మెంట్‌కి ఎక్కువ అవసరం పడే అవకాశం ఉంటుంది. దాంతో పాటు యూరోఫ్లోమెట్రీని టెస్ట్ చేస్తాం. ఇది ఒకటి మిషన్ అండి. దీనిలో మూత్రం పోసినప్పుడు ఎంత స్పీడ్‌గా మూత్రం పోసేస్తున్నాడనేది తెలుస్తుంది. యూజువల్‌గా గ్రాఫ్ ద్వారా తెలుస్తుంది. స్లోగా మూత్రం పోస్తుండంటే వారికి ట్రీట్మెంట్ అయితే మెడికల్ కావచ్చు, సర్జికల్ కావచ్చు, ట్రీట్మెంట్ అవసరం పడే అవకాశం ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ టెస్ట్ సిరపిఎస్సి. ఈ పేషెంట్ మా దగ్గరకు వచ్చినప్పుడు ఈయనకు క్యాన్సర్ ఉన్నదా లేదా తెలుసుకోవడానికి ఉపయోగపడేటువంటి ఒక టెస్ట్. ఇది ఎప్పుడు చేస్తాము అంటే ఫ్యామిలీ హిస్టరీ ఉన్నప్పుడు. నెంబర్ 2 గడ్డ పెరుగుదల చాలా ఫాస్ట్‌గా జరుగుతుందని గమనించినప్పుడు. మూడోది డిజిటల్ రెక్టల్ ఎగ్జామినేషన్. మనం దొడ్డి గ్రంథం ద్వారా ఆ ప్రోస్టేట్ గ్లాండ్ పరీక్ష చేసినప్పుడు ఏమైనా గట్టిగా నాడ్యూల్స్ తగిలితే మనం సీరం పిఎస్ఏ టెస్ట్ చేస్తాం. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే సీరం పిఎస్ఏ పెరుగుదలకు క్యాన్సర్ ఒక్కటే కారణము కాదు. ఇన్ఫెక్షన్‌లో సీరం పిఎస్ఏ పెరుగుతుంది. లార్జ్ గ్లాండ్‌లో పెరుగుతుంది. ఏజ్ పెరిగిన కొద్దీ పెరుగుతుంది. దాంతో పాటు క్యాన్సర్‌లో కూడా పెరుగుతుంది. సీరం పిఎస్ఏ పెరుగుతుంది అంటే క్యాన్సర్ ఉండే అవకాశం ఉంది గానీ, పెరిగిన వాళ్ళందరిలో క్యాన్సర్ ఉంటదని మాత్రం చెప్పడం జరగదు.